హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి కలర్ఫుల్గా క్యారెట్ను నిమ్మకాయ వేసి పులిహోర చేస్తున్నానండి. కలర్ఫుల్గా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తే దానికి కావాల్సిన ఏంటంటే 2 క్యారెట్ తురివానండి. ఇది వచ్చేసి 4 నిమ్మకాయలు రసం చేశాను. కరివేపాకు అండి, ఒక 5 రెబ్బలు కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఇంకేంటండి సంగతులు? నేనేమో వీడియోలు చేయట్లేదండి, కొంచెం అది ఊరు వెళ్ళాను, గిద్దలూరు వెళ్ళాను. మా పిన్ని వాళ్ళ చిన్న కొడుక్కి బేబీ పుట్టింది అని చెప్పి వెళ్ళా. ఎమ్మటెమ్మటనే ఊరు ప్రయాణాలు చేయగానే ఒళ్ళంతా ఒక రకంగా స్ట్రెయిన్ అయిపోయాను. అలా ఎందుకంటే ఇదివరకు అలా అనిపించేది కాదండి. ఇలా ఆరోగ్యం బాగాలేని కాడి నుంచి అలా అనిపిస్తుంది, నీరసంగా ఉంది. అయినా కానీ కొంచెం రైల్లో ప్రయాణం బాగానే ఉందండి, అంత కష్టం అనిపించలేదులే. ఐదు గంటలు కూర్చోవాలండి రైల్లో, 5 గంటల ప్రయాణం. అయినా నేను ఎప్పుడు అంత ఊర్లు ప్రయాణం చేయలేదండి, అలవాటు కూడా లేదు నాకు. ఎప్పుడో ఒకసారి షిరిడి వెళ్తే నమ్మో తట్టుకోలేకపోయాను. అలాంటి ప్రయాణం ఎలా ఎట్ట చెప్తారా బాబోయ్ అనిపించింది. ఆవాల జీలకర్ర వేసానండి. తర్వాత కొంచెం పచ్చిపప్పు పెడతామండి. నాకు ఏడుశనగ గుళ్ళు తినమండి మేము ఇంట్లో, అందుకని పచ్చిపప్పు టేస్ట్గా బాగుంటుంది. పంట కింద తగులుతామంటే కొంచెం ఎక్కువ వేసుకుందామండి. ఎండుమిర్చి, మాడకుండా ఫ్రై చేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఇంగువ. దీని టేస్టు దేనికైనా పప్పులకు కానీ, పులిహోరకు కానీ, పచ్చళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అందుకే కొంచెం ఇంగువ, నాకు ఇష్టం ఇంగువ వేసుకుంటే పులిహోరలో, అందుకే ఇంగువ వేస్తాను నేను. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, అంతేనండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిటికలో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. పిల్లలకి సాయంత్రం పూట ఇలా కొంచెం రైస్ ఉందనుకోండి, ఇలా చేసేయచ్చు. ఇందులోనే పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకుంటే అది పచ్చి వాసన రాకుండా ఉంటుంది కదా, పసుపు కూడా వేద్దాం. పసుపు కూడా వేస్తున్నాం ఆయిల్లోనే. పసుపు వేస్తే ఆ పసుపు కూడా పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అదే చింతపండు పులుసు అనుకోండి, మనం మగ్గ పెడతాం. ఇదేముంది ఇలా ఫ్రై చేయడం కదా, కాబట్టి ఇందులోనే పసుపు కూడా ఆయిల్లో వేసుకుందాం, పచ్చి వాసన రాకుండా.
కొత్తిమీర. విత్తనాలు చేతితో ఇట్లా వడగట్టుకొని నిమ్మకాయ రసం కూడా ఇందులోనే చేసేసాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. మనం రైస్ వేసినాక మళ్ళీ సరి చూసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత మనం రైస్ కలిపినాక రైసు పసుపు, పులుపు, ఉప్పుని రెండింటిని పీల్చేస్తాను అనమాట రైస్ వేయగానే. చూద్దాం, కొంచెం రైస్ వేసి తర్వాత సక్క పెట్టుకుందాం. చూసారా, రైస్ కూడా వేసాను. మనకి పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం రైస్ వేసుకోవచ్చు. పులుపు తక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రైస్. ఇదిగోండి, ఎంతో టేస్ట్గా పుల్లగా కలర్ఫుల్గా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ప్లీజ్, బై బాయ్.